కాటన్ తీసిందన్న ఫస్ట్ కొన్ని డ్రాప్స్ అయితే మనం వేయాలని లోపలికి ఇలా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము లక్కీకి ఇయర్ క్లీనింగ్ చేయబోతున్నామండి. సో ఈ వీడియో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే సో డాగ్ ఇయర్స్ అనేవి కాస్త డస్ట్ పడి కొంతమందికి లోపల కురుపులు కట్టడము లేకుంటే ఎక్కువ డ్రై అయిపోవడము రెడ్డిష్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనము ఈ ఇయర్ క్లీన్సర్ తోటి వాటిని క్లీన్ చేస్తూ ఉండొచ్చు. సో మరి లక్కీకి మేము ఇయర్ క్లీన్సర్తో దాని ఇయర్స్ అన్ని కూడా ఎలా క్లీన్ చేస్తామంటే ఇయర్స్ అంతా ఎలా శుభ్రపరుస్తాం మీరు ఈ వీడియో చూడబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. సో దిస్ ఈజ్ బాలు కృష్ణన్. వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కైన్ అండ్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ వాచ్ దిస్ ఇయర్ క్లీనింగ్ వీడియో అండ్ 1 2 3 come on. Lucky, ready? Come. Good job. Okay. Okay, come here. Sit. Relax. Good girl. Relax. Good girl. Relax. Right. Good girl. కాటన్ తీసిందన్న ఫస్ట్ కొన్ని డ్రాప్స్ అయితే మనం వేయాలని లోపలికి ఇలా రిలాక్స్. గుడ్ గర్ల్. అలా పెట్టేసి ఈ విధంగా మసాజ్ చేయాలి. కాస్త ఒక 4-5 డ్రాప్స్ వేసిన తర్వాత అట్లా గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అన్న చూడండి లెక్క ఎంత బాగా చేస్తున్నారు మీరు. అబ్బా అమ్మ చెవులు క్లీన్ చేస్తే అబ్బా అని యాక్షన్ చేస్తారు. నువ్వు ఊరికే ఉంటావా అక్క? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా లైట్గా ఎక్కువ ప్రెస్ చేయకండి, జస్ట్ ఇలా రబ్ చేస్తూ ఉండండి. గుడ్. సో మీ పప్పి మీ డాగు అన్ని రకాలుగా హెల్తీగా ఉండాలంటే కేవలం ఫుడ్ పెడితేనే కాదండి, కాస్త మనం ఫిజికల్ కేరింగ్ కూడా తీసుకోవాలి. లైక్ అంటే ఫిజికల్ కేరింగ్ అంటే ఈ విధంగా ఫ్రీక్వెంట్గా బాత్ చేయించడము, తర్వాత టీత్ బ్రష్ చేయడము, ఈ విధంగా ఇయర్స్ క్లీన్ చేయడం, అలాగే పాస్ క్లీన్ చేయడం, ఈ విధంగా చేస్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా డాగ్ అనేది ఎక్కడిక్కడ తిరుగుతుంటుంది కదా, ఈ పాస్లో చాలా డస్ట్ పేరుకుంటుంది. సో మనం డాగ్తో బాగా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటాం కాబట్టి అది మన మీద కాలు పెట్టి ఇలా చేస్తుంటుంది, కానీ మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు, అదంతా మన మీద ప్రభావం చూపకూడదు. డాగ్ కూడా హెల్తీగా ఉండాలంటే మనము పాస్ కూడా క్లీన్ చేయాలా. లక్కీ నో కమ్ దిస్ వే. రిలాక్స్. గుడ్. క్లీన్ చేస్తూ ఉండాలి. అది కూడా ఒక వీడియో మీకు తీస్తాను త్వరలోనే. పాస్ ఎలా క్లీన్ చేయాలి ఏంటి, లెగ్స్ అనేవి ఎలా క్లీన్ చేయాలి త్వరలోనే ఒక వీడియో తీస్తాను మీకు. సనం చెప్పిన ముందు అప్పుడు సనంలో పోతాయి. చూడు ఎంత డస్ట్ వస్తుందో. తిననా అనిపిస్తుందా? అట్లా అనకూడదు నాన్న. మనం క్లీన్ చేసుకోవాలపా. మన చిన్న చెవులు కదా, చూడు చిన్న చెవులు నీవి. ఎంత నీ చెవులు లక్కీ చూడు ఎట్లుందో. దాన్ని పేపర్ పీకి దీన్ని తీస్తే గుడ్ గర్ల్ లక్కీ. గుడ్ గర్ల్ అన్న. వేసుకుంటా. రిలాక్స్. డ్రాప్స్ అయినా కాటన్ తీసి సో అట్లా 1-2 సార్లు కాటన్ క్లీన్ చేసాక మళ్ళీ 3వసారి 3rd టైం కాటన్కి అప్లై చేసుకోండి. వస్తలే పాప ఏదన్నా నువ్వేం చెప్తా కదా. 1 2 3 4 నువ్వు వెయ్యి. కాటన్ బాగా పెట్టవాలి కదా, బాగా తడవాలి కాటన్. 5 6 7 8 9 ఓకే ఎనఫ్. మొత్తం నిదానంగా నీట్గా ఇట్లా పై భాగంలో కూడా ఇన్నర్ సైడు
ఏమైనా గలీజ్ ఉంది కదండి మనం ఇక్కడ క్లీన్ మనం పైన క్లీన్ చేసుకోకూడదు చేసుకోవచ్చు అబ్బాయి ఇక్కడ కాటన్ కొద్దిగా ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే ఇయర్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి. మరి చిన్న తీసుకున్నాక లోపలికి వెళ్ళిపోతే ఇబ్బంది, మళ్ళీ తీసేకి రాదు, వస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు అనవసరంగా. గల్లకి క్లీన్ చేసాక బాగా జాగ్రత్త చెక్ చేసుకోవాలి, పీస్ ఏమైనా పడిందా, మనం తీసేటప్పుడు రాలిపోతుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా పాడేసినాక లాస్ట్ ఫైనల్గా ఇక్కడ తిన్నాను తీ ఉండు నాన్న అక్కడ తీస్తారు అంటే తీసి పెట్టుకోకొద్ది తే. ఒకసారి డ్రై కాటన్తో కూడా మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకోరన్నమాట. చిన్నడా అంటే చేయకూడదు పీసు లేదు తల ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా కనపడదు. సరే మేమైతే సైతు పనుకుంటుంది అలా తీసేచ్చు గుడ్ గన్ అన్న ఓకే రైట్. సో ఈ విధంగా వన్ సైడ్ క్లీన్ చేసినాక రైట్ గుడ్ గా ఇట్స్ ఓకే గుడ్ గా. నెక్స్ట్ అదర్ సైడ్ రైట్ రైట్ గుడ్ గా. ఫస్ట్ డ్రాప్స్ వేయాలి తననా. మీరు ఒకసారి చూడండి క్లీన్ చేయకపోతే ఎంత గలీజ్ ఉంటుందో. ఇందాక చూడలేదు, ఇప్పుడు చూడండి ఎంత గలీజ్ అనిపిస్తుంది మీకు. లోపలికి పెట్టాలి అనిపిస్తుందా? దుమ్ము డస్ట్ ఉంది కదా మీకు. సో క్లీన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎంత గలీజ్ ఉందో అంత గలీజ్ ఉంది. గుడ్ గుడ్ ఇట్స్ ఓకే. స్టే కామ్ లక్కీ. నో గిలిగిలి అవుతుందా? ఓకే ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. నో 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 రిలాక్స్ అట్లా ఇది కూడదు, రిలాక్స్. చుక్క పడింది ఇట్స్ ఓకే నాన్న ఇట్స్ ఓకే. ఇట్లా చేయాలి మసాజ్ ఈ విధంగా ఇలా మసాజ్ చేయాలి. డాడీ అని చూస్తుంది తన సేమ్ ప్రాసెస్. నువ్వు తీసినప్పుడు అప్పుడు అందరూ లోపల తీస్తుంది, అది ఇక్కడ తీసి మళ్ళీ అక్కడ పడేసి మళ్ళీ ఓకే. చూసినారులేనా కనిపిస్తుంది వాళ్ళకు, నీకన్నా బాగా చూస్తారు. 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 okay enough any times is no 5 times yes 1 2 3 4 5 6 times. ఏ లక్కీకి మచ్చ ఉంటుందా చూడలో కదా మచ్చ చూడలో మచ్చ ఉంటే అదృష్టం అంతేనా? లోపల ఇంకా గలీజ్ ఉంది పోతుంది అంతా క్లీన్సర్ వేసినాం కదా మట్టి ఉంటాయి కదా. లక్కీ ఆడుకుంటుందా బాగా దుమ్ములో ఎగురుతుంటుంది కదా. ఇక్కడ ఉంది ఇక్కడ సారీకి ఉంది ఏమన్నా సారీకి ఇక్కడ అక్కడ ఉంది అయిపోతుంది. ఇంత గలీజ్ వచ్చింది లక్కీ. ఇక్కడ లోపల ఒకటి ఉంది, ఇక్కడ లోపల లేదు. పెట్టుకున్నాను తీసుకో. ఏ ఇక్కడ చెప్పగా మనం చెప్పగా గుడ్ గర్ల్ ఇంకా ఇలా
డాల్స్ వేయలేదా? డాల్స్ వేయలేదు. డ్రాప్ సాంగ్ వేసినాం కదా చాలా అన్నిసార్లు వేయకూడదు. ఎన్నిసార్లు అయితే ఊరికే మళ్ళీ వస్తాయి కదా. ఎక్కువ వేయకూడదనా? అవును, ఎక్కువ వేస్తే ఇంకా ఆపడుతుంది. వేస్తున్నా 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 నా ఊళ్ళో తుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ డాగ్ కూడా మీరు ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఇయర్ క్లీనింగ్ అనేది మనము ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదండి. ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ చేసుకోవచ్చు. మంత్లీ వన్స్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. చిన్నడా నేను మాడేటప్పుడు అరచొద్దు, వాళ్ళకి వినపడదని చెప్పి. లేదు లక్కీ అయిపోయింది ఉండు. గుడ్ గర్ల్ అంటే గుడ్ గర్ల్ కదా. గుడ్ గర్ల్. లక్కీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. మీరు చేసేటప్పుడు చెవిని ఎక్కువ లాగా కట్టుకు పట్టుకోండాలి అంతే. మనకు ఇట్లా 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 ముడుచుకుంటుంది కదా, ముడుచుకోకుండా మనం జస్ట్ ఇట్లా పట్టుకోవాలి కానీ మరి ఇగ్గకండి. అరే చెప్తున్నా, కొంతమంది అట్లా ఇట్లా గట్టిగా లాగితే దానికి పెయిన్ అనిపిస్తుంది. చేయించుకోస్తారు ఇక. దట్టి కొంతమంది దట్టి లాగుతారు. మనం ఊరికే ఇక్క బతకాలండి. చూడండి, ఊరికే ఇక్క బతకాలండి. లేదన్నా ఫినిష్ అంతే. లేలకి ఇక్కడ దగ్గర కమ్ హియర్. గుడ్. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. రైట్ రైట్. ఓకేనా, గుడ్ గర్ల్, సూపర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా మీ పప్పి లేదా డాగ్ బాగా లీవ్ దెమ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, తీసేస్తున్నా. ఓకే ఓకే గుడ్. లక్కీ గో ప్లేస్. లక్కీ ప్లేస్. లక్కీ గో ప్లేస్. డౌన్ దేర్. గుడ్ గుడ్ డౌన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇయర్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో. సో మీ పప్పి లేదా మీ డాగ్ హెల్తీగా అంటే ఎటువంటి ఇయర్ ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వకుండా సో మంచిగా అంటే ఇయర్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా ఉండేలాగా హెల్తీగా ఇయర్స్ కూడా అంటే బాగా వినిపించాలి కదా డాగ్ కూడా. డాగ్కి మనం పిలిచినప్పుడు కానీ ఇంకా శబ్దాలు కానీ బాగా గ్రహించాలంటే కనుక ఇయర్స్ క్లీన్ పెట్టుకోవాలి. మనం పొరపాటున నెగ్లెక్ట్ చేస్తామనుకోండి సో ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లక్కీ ఇయర్స్ ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో. రెడీ? నేను చెవులు చూపి అక్కడ. రెడీ? Good girl. Good girl. Right now? Good girl, Lucky. Come here. Heel. Oh, good girl. సో ఎనీవేస్ మీకు వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. Lucky, come. Come heel. Good girl. Good girl. Heel. Good. Good girl. Heel. Good. Clutch. Good girl. Go, come play. Go. Super. Where's the ball, Lucky? Come here. Good. Okay, friends. Yeah.